విద్వేషాల మల్లు నిర్మాతలు, సినీ రచయితలు, హీరో పాత్రధారులు, చరిత్ర బోధకులు, చరిత్రకారులు అయ్యాక ఇంకేముంది, సినిమా హాల్లో తరగతి గదులైపోతాయి. సినిమా హాలు నాయకులు ధర్మ రక్షకులై చరిత్రను విచిత్రంగా వినిపిస్తుంటాయి. అవి విని తలకెక్కించుకొని వాళ్ళంతా దేశద్రోహులని జాబితాలో చేరిపోతారు. రాజకీయంలోకి తెచ్చిన మత విద్వేషమంతా నేడు సినిమా కళల్లోనికి చేరి సామాన్య ప్రజలపై సవారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినిమా హీరో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా చరిత్రకు సంబంధం లేని అనేక కల్పితమైన కథనాలతో ప్రజలను మధ్య చీలికలు ప్రోత్సహిస్తుంది. వీరమల్లు అనే పాత్ర చరిత్రనే లేనే లేదు. ఇక కథలోనికి సంఘటనలు కల్పితం. వీటితో ఒక సినిమాటిక్ మసాలా నూరి వాళ్ళ రాజకీయ మత విద్వేషాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల తలకు మత్తెక్కిస్తున్న ఇలాంటి సినిమాలు మతతత్వ రాజకీయాలు అధికారానికి వచ్చాక ఎక్కువైపోయాయి. ఇటీవల చావా సినిమా కానీ, రజాకార్, కాశ్మీర్ ఫైల్, కేరళ ఫైల్ మొదలవైన ఫాసిస్టు ఆలోచనతో కూడుకొని ఒక జాతిని, మతాన్ని హింసాపరులుగా ద్వేషం నింపే సినిమాలు. హరిహర వీరమల్లు కూడా ఔరంగజేబు పాత్రను పెట్టి కోహినూర్ వజ్రం తీసుకొచ్చే వీరమల్లు పాత్రని సనాతన ధర్మాన్ని కాపాడుకునే వీరునిగా చూపించి వైశ్యులను రెచ్చగొట్టడం, దాని వాస్తవం చరిత్ర ప్రచారం చేయటం సినీ కళా చరిత్రకు తీవ్ర కళంకం. సినిమా విడుదలయ్యాక సినిమా విషయం తర్వాత నేను అనుకున్న విషయము జనంలోకి వెళ్ళిందనే అనేది విజయం అన్నాడు. అంటే ఔరంగజేబ్ ఒక దుర్మార్గుడు, ఏ వర్గం మనకు చేసిన అన్యాయాన్ని చూపెట్టని చెప్పాడు. అంతేకాదు మన హిందూ రాజులను ఎవరు గొప్పగా చూపెట్టలేదు అని బాధపడ్డాడు. పవన్ గారు చదివే చాలా పుస్తకాల జ్ఞానం ఇదన్నమాట. తరగతమై భేదం లేకుండా రాజులందరూ ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసి తమ విలాసాలు ఉపయోగించుకున్నారన్న విషయం తెలియదా? ఔరంగజేబు కాదు, హిందూ రాజులు సైతం ఇతర హిందూ రాజ్యాలపై దండెత్తినప్పుడు గుళ్ళను, గోపురాలను ధ్వంసం చేసి చరిత్రను చదివితే తెలిసేది కదా. ఇది హిందూ రాజుల బౌద్ధ మత ప్రచారము అరమరాలు అడ్డుకొని విధ్వంసం చేసి తమ మందిరాలుగా మార్చుకోవడం చరిత్రను చదివితే అర్థమవుతుంది. ఇదంతా రాజులు, చక్రవర్తులు వారి వారి ప్రయోజనాల కోసమే చేసిన పనులు. చరిత్రను చరిత్రగానే చూడగలగాలి. తిరిగి నేడు విద్వేషం పెంచి కక్ష తీర్చుకోవడానికి ప్రేరేపించడం మూర్ఖుల పని అని మాత్రమే. ఇక అభిమానులు సున్నితంగా ఉండవద్దు. సోషల్ మీడియాలో సినిమాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్న వాటిని చూసి కుమిలిపోవద్దు. తిరిగి దాడి చేయమని పిలుపునిచ్చాడు. అంటే అభిమానులను విమర్శించే వారిపైకి ఉసిగొల్పుతున్నాడు. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఇలాంటి అరాచకానికి కూడా వెనుకాడలేదు. సినిమా నియంత్రితం ఇది. మొదట పవన్ కళ్యాణ్, పల్లవి చేగువీర ఆ జీవితాన్ని ప్రేరణకు మొదలైన నాయకుడు, వీర విప్లవకారుడు, పోజులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల బాధలను, యువత నిరుద్యోగ గురించి తెగ బాధపడిపోయిన ఈయన తన రాజకీయం, ఆశయం, అవసరాల కోసం వీర సవర్కర్ అనుచరుడుగా అవతారం ఎత్తాడు. విప్లవం గురించి గర్జన చేసిన గొంతే విద్వేషం నివేదిస్తుంది. ఓవైపు రైతులు పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మామిడి రైతులు ధర పలకక అల్లాడిపోతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగుల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ అధికారం ఉందని సినిమా టికెట్ ధర 600 పెంచుకున్నాడు. ప్రజల బాధలను మాత్రం మాట వరుసకైనా మాట్లాడలేదు. ఇది అమాత్యుల కళాపోషణ చాతుర్యం. తెలుగు చలనచిత్ర సీమలో అనేక సినిమాలు ప్రజల మధ్య విద్వేషాలు గతంలో సృష్టించాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు అందరూ మతాలకు అతీతంగా స్నేహంతో మెలగాలి. సన్నివేశాలని
చూపేవారు. ఇప్పుడు విద్వేషం రాజకీయం సినిమాలోకి తెచ్చి విభజన బోధన పూనుకున్నారు. చరిత్రను వక్రీకరించి విద్వేషం నింపుతున్నారు. వాస్తవం ప్రజల సమానంతో స్నేహం జీవిస్తున్నారని కాశ్మీర్ పాల్గామ్ సంఘటనతో రెచ్చగొడితే అమాయకంగా రెచ్చిపోతారన్నది తేలిపోయింది. అయినా సంస్కృతి కళారంగంలో ద్వారా, ముఖ్యంగా సినిమా ద్వారా ప్రచారానికి తలపెట్టే అవగాహనగా చేసుకోవాలి. అబద్ధాలు అల్లి దేశంలోని మతాల పట్ల విద్వేషం లేపటం, మరో మతం పట్ల కుహానం ప్రేమను నటించడం, తద్వారా వచ్చే రాజకీయ లబ్ధి పొందడమే ఈ సినిమా లక్ష్యంగా ఉంది. సినిమా నిర్మాతలు ఇది కల్పిత కథాన్ని ప్రకటించిన చరిత్రలోని కొన్ని పాత్రలు తీసుకొని కాలాలకు సంఘటనలకు సంబంధమే కలుపుకోగల సినీ వంటకం. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక జీవో తెచ్చి టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం సహించరానిది. కళ ఏదైనా మనసుని కలుపుతుంది, కానీ విడగొట్టేందుకు కళను ఉపయోగించడం వికృతం.